మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గాని, పారిశ్రామిక రంగానికి గాని, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు వాసు అన్న గారు, అదే శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఒక కోరిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. కడప జనసేన నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన కూడా చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి కేంద్రంలో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది, అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాలు డెవలప్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంటే మాకు కూడా చాలా సంతోషమని కడప జిల్లా జనసేన నుంచి నేను కూడా తెలియజేస్తున్నాను.